ఇప్పటి వరకు మనం నేర్చుకున్న సిస్టమ్ డిజైన్ కాన్సెప్ట్స్ యూజ్ చేసి జీమెయిల్ లాంటి అప్లికేషన్ కి హై లెవెల్ డిజైన్ కంప్లీట్ చేద్దాం. ఇక్కడ మీరు చూస్తే దిస్ ఈస్ కంప్లీట్ హెచ్ఎల్డి ఆఫ్ జీమెయిల్. మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని సర్వీసెస్ మిస్ అయ్యి ఉన్నాయి. మనం ఇప్పుడు ఈ సర్వీసెస్ ఏంటి అనేది ఐడెంటిఫై చేద్దాం. ఇక్కడ మన మొబైల్లో నుంచి ఈమెయిల్ పంపించినప్పుడు అది ఒక కాంపోనెంట్ కి వెళ్తుంది. దాని నుంచి ఇంటర్నల్ ఇన్స్టెన్సెస్ లైక్ అథెంటికేషన్ సర్వర్, క్యాష్, ఈమెయిల్ సర్వీస్ కి వెళ్తుంది. ఒకటి స్టార్టింగ్ యూజర్ ట్రాఫిక్ ఎప్పుడైనా లోడ్ బ్యాలెన్సర్ కి వెళ్తుంది. లోడ్ బ్యాలెన్సర్ అనేది యూజర్ ట్రాఫిక్ ని మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ బ్యాక్ ఎండ్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో దిస్ కాంపోనెంట్ షుడ్ బి లోడ్ బ్యాలెన్సర్. లెట్స్ చెక్. యా, ఇట్స్ కరెక్ట్. లోడ్ బ్యాలెన్సర్ యూజర్ రిక్వెస్ట్ వ్యాలిడా కాదా చెక్ చేయడానికి అథెంటికేషన్ టోకెన్ క్యాష్ లో ఉందా లేదా చూస్తుంది. క్యాష్ ఎందుకు వచ్చింది అంటే ఫస్ట్ టైం యూజర్ లాగిన్ అయినప్పుడు అథెంటికేషన్ సర్వర్ యూజ్ చేసి ఆ యూజర్ రిక్వెస్ట్ ని వ్యాలిడేట్ చేస్తాం. వ్యాలిడేట్ చేసి వచ్చిన టోకెన్ ని క్యాష్ లో స్టోర్ చేస్తాం. సో దట్ సెషన్ యాక్టివ్ ఉన్నంత సేపు ప్రతిసారి యూజర్ రిక్వెస్ట్ ని వ్యాలిడేట్ చేయకుండా అతని అథెంటికేషన్ టోకెన్ క్యాష్ లో ఉంది అంటే దట్ ఈస్ వ్యాలిడ్ రిక్వెస్ట్ అని చెప్పి విల్ మూవ్ ఆన్ విత్ ద ఫర్దర్ కోర్ లాజిక్ అన్నమాట. ఇప్పుడు మన ఈమెయిల్ కోర్ పార్ట్ ఈమెయిల్ సర్వీస్ కి రీచ్ అవుతుంది, విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ సెండింగ్ అవుట్ ద ఈమెయిల్. ఇది SMTP గురించి వెయిట్ చేస్తుంది అనమాట. SMTP ప్రోటోకాల్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ సెండింగ్ అవుట్ ద ఈమెయిల్. వాట్ ఇఫ్ SMTP ఈస్ బిజీ? మనం అక్కడ UI స్టక్ అవ్వలేదు కదా. సో it's better to use some asynchronous communication model here. So here better fit is message queues. Let's see. ఇట్లా మనము యాప్స్ ని సిస్టమ్ డిజైన్ కాన్సెప్ట్స్ యూజ్ చేసి డిజైన్ చేస్తాము. ఇంకా క్లియర్ గా డిస్కస్ చేయడం రీల్ లో కష్టం కాబట్టి సూన్ లెట్స్ డూ వన్ క్లియర్ యూట్యూబ్ వీడియో. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ టెక్ స్టోరీస్ ఆఫ్ శ్రీనిధి. Thank you so much for watching.